హలో అండి, ఈ వీడియో ముందు రోజు వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్. ఇది 2 ఏప్రిల్ రోజున అనమాట. యాక్చువల్గా బుషెస్ తీసుకొని వెళ్ళాను కదా ఇంటికి, అవి పెద్దవైపోయినాయి అని చెప్పారు కార్పెంటరు. సో అవి వేస్తే కుర్చీలు ఇరిగిపోతాయంట, అందుకని చెప్పి ఇంకా చిన్నవి తీసుకోవడానికి వచ్చాను. అవి ఎక్స్చేంజ్ చేసేసి ఆఫీస్కి తీసుకొని వెళ్ళాను. సో వచ్చేటప్పుడు ఇంకా ఇవి తీసుకొని వచ్చాను అనమాట. వీటికి స్క్రూస్ కాకుండా మేకులు వేయాలంట. ఆ మేకులు సైజ్ అడుగుతున్నారు. ఆ సైజ్ ఏమో నాకు తెలీదు. వీళ్ళేమో మేకులు వేయకూడదు, స్క్రూస్ వేయాలి, మేకులు వేయకూడదు, స్క్రూస్ వేయాలి అని అంటున్నారు. కానీ లాస్ట్కి స్క్రూస్ వేసారులేండి. దీనికి కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి అప్లోడ్ చేస్తాను సాయంత్రము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ఇవి ఇంచెస్ వైజ్ అమ్ముతారంట. ఇవన్నీ నాకు కూడా కొత్తగా ఉంది. హలో అండి, బట్టలు సర్దడం మొదలు పెట్టేశాను. ప్లస్ వంటగదిలో కూడా సర్దడం మొదలు పెట్టేశాను. ఫస్ట్ అయితే బట్టలు కాకుండా వంటగది సర్దుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పొద్దున్న చూసారు కదా, అసలు చాలా దుమ్ముందనమాట. టైల్స్ కి, మార్బుల్స్ కి తడిగుడ్డుతో తుడిసేసాను కదా. మళ్ళా ఈ రోజు సాయంత్రం మళ్ళీ తుడుస్తాను వంటగది సర్దేశాక. ఇది 2 ఏప్రిల్ లో తీసిన వీడియో అనమాట. సో ఇంటికి వచ్చాను. యాక్చువల్ గా షెల్ఫ్స్ లో వేయడానికి ఇవి ఉంటాయి కదా మ్యాట్స్, షెల్ఫ్ మ్యాట్స్, అది తీసుకుని రావడానికి కోసం అని లేట్ అయింది. టైం ఆల్మోస్ట్ 8:45 అయింది. 8:45. ఈ బట్టలు చూసారా ఇలాగే ఉన్నాయి. అవి ఏం మడత పెట్టలేదు. కర్టెన్స్ ఉతకాలి, బట్టలు ఇంకా ఉన్నాయి కొన్ని మడత పెట్టాలి, ఈ మడత పెట్టాలి, బట్టలు సర్దేయాలి. ప్లస్ ఈ బీరువా కూడా సర్దుకోవాలి. సాటర్డే రోజున అర్బన్ క్లాప్ ని బుక్ చేశాను అనమాట 10:30కి. అప్పటికల్లా కొంచెం పెయింటింగ్ పని ఉంది, రేపు వస్తానన్నారు వాళ్ళు. ప్లస్ సాటర్డే వాళ్ళు వచ్చే లోపల మనకి కుర్చీలా ఉన్నాయి కదా బుషెస్, అవి తీసుకొని వచ్చాను. యాక్చువల్ గా ఇవి తెచ్చాను. ఇంత చిన్నవి తీసుకుని రావాలంట. ఇది ప్లస్ ఇది, ఇగో ఇవి తీసుకొని వచ్చాను అనమాట. ఇంత చిన్నవి తేవాలంట. నేనేమో పెద్ద పెద్దవి తెచ్చేసాను. ఇంత చిన్న మేకులు, ఇంత చిన్న బుషెస్ తీసుకుని రావాలంట. నేను తెచ్చింది చాలా పెద్దదంట. టైల్కి గట్టా అంటుకున్నా కానీ కుర్చీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. ఇంకా అందుకని చెప్పి అవి మార్చేసి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. నిన్నటివి చాలా పెద్ద అయినాయి అని చెప్పి ఈ పని కూడా చేపిచ్చేయాలి. మనకి సాటర్డే 10:30కి వస్తారని చెప్పాను కదా అర్బన్ క్లబ్ వాళ్ళు, అప్పటికంతా. సో ఇప్పుడు వంటగది సర్దిద్దాం, చూడండి మీరు కూడా. నేనైతే 10 మీటర్స్ది ఇది తీసుకొని వచ్చానండి. ఇది షెల్ఫ్ లో వేద్దామని చెప్పి 10 మీటర్స్ అంట. నాకైతే కలర్ కొంచెం ఏంటో కలర్ఫుల్ గా అనిపించింది అని ఇది తెచ్చాను అనమాట. యాక్చువల్ గా ఇంట్లో పనమ్మాయి వస్తుంది కాబట్టి, తుడుస్తుంది కాబట్టి కొంచెం క్లీన్ గానే ఉంది గచ్చు. లేదు అని అంటే ఇది ఎక్కడ కట్ చేయాలా అని చాలా ఆలోచించా. ఇప్పుడు మెషర్మెంట్స్ తో మనం కట్ చేసుకోవాలి కదా ఇది. సో ఫాస్ట్ గా అది ఇది అన్ని కలిపి ఒక్కటేసారి చేసేస్తాను. మెషర్మెంట్స్ చూసుకుంటాను ఫస్ట్. జస్ట్ ఇది మీకు చూపించడానికి వచ్చాను అనమాట. ముందర అయితే ఇప్పే ముందర ఇది అన్నిటికి సరిపోతుంది అనుకుంటున్నా. ప్లాస్టిక్ అంట ఇది. కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. ఇది 500 అంట. ఇది జారిపోకుండా అలా ఉందన్నమాట. ఓ, అది పిల్లలకి వేసుకునే రబ్బర్ షీట్ ఉంటుంది కదా, అలా ఉంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం కొనటమే. నేను కూడా ఎప్పుడు కొనలేదు ఇది. ఏంటిది ఇలా ఎగుడు దిగుడుగా ఉంది. బాగుంది. మీటర్స్ అన్నాడే, ఇదేంటి ఇలా ఉంది. ఇలా ఉంటుందా?
అంట. ఫస్ట్ టైం కదా నేను కూడా తీసుకున్నాను, నాకు కూడా నచ్చిందంత ఐడియా లేదు. ఫస్ట్ అయితే మెషర్ చేసేస్తా. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివి నాకు కూడా కొత్త అండి. ఇది 10 మీటర్స్ అంట షీటు, అయితే పొడుగు వచ్చి 10 మీటర్స్, విడ్త్ వచ్చి చాలా చిన్నగా ఉంది. నేను ఇలా ఉంటుందని నాకు కూడా తెలీదు. సో ఏం చేశానంటే మన వంటగదివి మెషర్మెంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక్కొక్క బీరువా ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది అనేది, ఇంకా దాన్ని బట్టి మెషర్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అన్నిటిలోనూ వేసేసాను, కట్ చేసేసి ఫాస్ట్గా అన్ని మెషర్మెంట్స్ తీసుకొని వచ్చేసి ఇంకా అవే తీసేసాను అనమాట. ఇంకా అవి మెషర్ చేసేసుకొని కట్ చేసేసి కొంచెం మిగులుతున్నాయి అన్నమాట. మొత్తం వెడల్పు వచ్చి 8 ఇంచెస్ ఉంది, నాకు తెలిసి ఇది 12 ఇంచెస్ ఉన్నట్టుంది. సో ఇంకొక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా ఉన్నాయి కదా, అవి కింద వాటికి వాడాను అనమాట. కరెక్ట్గా సరిపోయినాయి అండి. చాలా మిగిలింది, కాకపోతే ఇది ఇంకా కంటిన్యూస్గా మనం వాడుకోవచ్చు కదా, వాష్ కూడా చేసుకోవచ్చు అంట. సో నెక్స్ట్ టైం మనం చిరాగ్గా ఉన్నాయి అని అనుకుంటే వేరే బీరువాల్లో కూడా ఇవి వేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంత పెద్దది తీసుకొని వచ్చాను. చిన్నవి కూడా ఉన్నాయి 5-8 మీటర్స్లో, కాకపోతే నాకు ఈ డిజైన్ నచ్చింది అని చెప్పి ఇది తెచ్చాను అనమాట. యాక్చువల్గా స్టార్కి వెళ్ళానండి, స్టార్లో ఇలాంటివి నాకు కనిపించలేదు. అందుకనే మనకి ఇదేమంటారు చైనా బజార్ ఉంటుంది కదా, చైనా బజార్ ఇప్పుడు ఇండియా బజార్ అయింది కదా, ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అనమాట. నాకు ఇది భలే అనిపించింది చూడగానే, కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అలా ఉందన్నమాట. నేను ప్లెయిన్ కలర్ చూశాను కానీ ప్లెయిన్ లేదు అక్కడ. జెప్టోలో చూశాను, జెప్టోలో 3 మీటర్సే 350 450 చూపించింది. అయ్య బాబోయ్ అనుకుని ఇది 500 పడిందండి. ఇది కొంచెం బాగుంది, చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో, మనకు కూడా తెలియదు కదా. ఇంకా ఫాస్ట్గా కట్ చేసేస్తున్నాను. ఒక పక్కన కాల్స్ ఆపుకుని ఇంకొక పక్కన బాసిపట్టులాగా వేసుకొని మొత్తం కట్ చేసి పడేసాను అనమాట. అవసరమైందే కట్ చేశానులేండి, మిగతాదంతా ఆ రోల్ ఉంది కదా దానికి చుట్టేసాను అనమాట. నెక్స్ట్ డే నాకు ఇంక ఓపిక లేదు. అసలు ఇది వేస్తే ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. నేను సమానంగా కట్ చేశాను, ఎక్స్ట్రాలు ఏం కట్ చేయలేదు. ఏంటో అలా ఎక్స్ట్రాలు వేస్తే నాకు అంత మంచిగా అనిపించలేదు. పేపర్లు వేసాను కదా స్టార్టింగ్లో, ఇంకా అప్పటి నుంచి సమానంగా కట్ చేస్తున్నాను అనమాట. ఇంకో ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఎక్స్ట్రాలు ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా, అవి అయితే కింద వేసేసాను, కింద ర్యాక్లో. సో అవి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. రెండు పట్టినాయి. సో కింద వేసేసాను అనమాట. అవి ఎలా ఉంది, నాకు అతి చాదస్తం కదా, అందుకని చెప్పి ఇవన్నీ వేసేసి షెల్ఫ్స్లో నేను ఏం చేశానంటే ఒకసారి మళ్ళీ గుడ్డతో తుడిసాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఎక్స్ట్రాలు ఏం కట్ చేయలేదని చెప్పాను కదా, నాకు ఎందుకో ఎక్స్ట్రా ఉంటే అంత ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఎక్స్ట్రాలు ఏం కట్ చేయకుండా ఎగ్జాక్ట్గా కట్ చేశాను. ఇంకా గుడ్డతో తుడుస్తున్నానని చెప్పాను కదా, ఒకసారి వేసేసి నీట్గా గుడ్డతో తుడిసేసి ఒకటి తడిగుడ్డ తెచ్చుకున్నాను. తడిగుడ్డ ఫస్ట్ పొడిగుడ్డతో తుడిసేసి ఆ తర్వాత తడిగుడ్డతో తుడిసి మళ్ళీ ఆ తర్వాత పొడిగుడ్డతో తుడిసి అప్పుడు బీరువాలో పెట్టాను అనమాట. లేదు అని అంటే మళ్ళీ తడంతా ఇక్కడ అంటుకొని ఏమన్నా ఫంగస్ వస్తుందేమో అని భయము. ఆల్రెడీ ఇలాంటిది ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఫేస్ చేశాను. అందుకని చెప్పి తడిగా ఉంటే ఏది కూడా గిన్నెలు కూడా నేను బార్లు ఇచ్చాను అనమాట. అన్నీ ఆరిన తర్వాతనే బార్లు ఇస్తాను. అందుకని చెప్పి 3 గుడ్డలతో తుడిసేసి లోపల పెట్టాను అనమాట. దీని మీద దుప్పటి కప్పాను కదా, ఇంకా రేపు పెయింటర్ రావాలి, పెయింటర్ వచ్చి పైన పెయింట్ వేయాలి కదా, కానీ అప్పుడు మళ్ళీ దుమ్ము పడుతుందేమో అని కొంచెం టెన్షన్గా అనిపించింది నాకు. కానీ దుమ్ము అయితే ఏం పడలేదులేండి. యాక్చువల్గా పెయింటర్స్ కొంచెం పనులు వదిలేశారనమాట. ఆ పనులు చేయడానికి రమ్మని చెప్పాను ఈరోజు పొద్దున్న, 2వ తారీఖు పొద్దున్న, కానీ వాళ్ళు రాలేదు. అందుకని నేను సాయంత్రం ఫోన్ చేశాను, 3rd రోజు వస్తామని చెప్పి అన్నారనమాట వాళ్ళు. ఇంకా పెయింటర్ పని కూడా అయిపోతుంది. జస్ట్ ఇంకా మనం ఓన్లీ చిన్న పనులు ఉన్నాయి కదా, హ్యాండిల్స్ బిగించుకోవడము, కుర్చీలకి బుషెస్ వేయడము, ఇవి తప్ప మిగతావన్నీ అయిపోయినాయి. ఇంకా అర్బన్ క్లాబ్ వాళ్ళని కూడా శనివారం రోజుకి బుక్ చేసేసాను. వాళ్ళు వస్తే ఇంక మొత్తం మన ఇల్లు నార్మల్గా అయిపోతుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ లాగా అయిపోయింది ఇలా ఉండబట్టి. కానీ కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పదు కదా, ఇంకా తప్పలేదు నాకు కూడా. చెదల కంటే
పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకెలా చేశాను అనమాట. చెప్తున్నాను కదండి, 3 గుడ్డలతో తుడిసాను. ఫస్ట్ పొడిగుడ్డ, తర్వాత తడిగుడ్డ, తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తుడిసి మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను అనమాట. కింద ర్యాక్స్ కూడా సర్దేశాను. కింద నాకు ఏమీ ఉండవులేండి, గ్రైండర్ పెడతాను. ఒక పక్కన వచ్చేసి నేను లంచ్ బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటాను అనమాట. ఈజీ యాక్సెస్గా ఉండాలి అని చెప్పి అనుకుంటాను. సో ఇదన్నమాట, ఇలా నడుస్తుంది. మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నా వీడియోస్. నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 10 అలా అయిందనమాట. మొత్తం సర్దేశాను నీట్గా, కానీ ఆ పైన ఇంకా పెయింట్ వేయాలి. జస్ట్ ఆ పైన వేపిస్తాను అంతే, ఈ పైన. సో మొత్తం సర్దేశాను. రేపు ఇంకా బట్టలు కూడా సర్దేస్తాను. ఆ తర్వాత ఇది సర్దాలి. ఆ తర్వాత రేపు పొద్దున్న ఇదంతా క్లీన్ చేసేస్తా. ఇది పైన అంతా క్లీన్ చేస్తా. ఆ తర్వాత అది సర్దాలి. దాని తర్వాత ఇది సర్దాలి. రేపు దీని కింద కూడా పెయింట్ వేపిస్తా. ఇక్కడ బియ్యం డబ్బా ఉంటుంది అనమాట, ఇది తీసేయలేదు మొన్న. రేపు వేపిస్తాను, వాళ్ళు వస్తున్నారు. ఇది ఆల్రెడీ గిన్నెలు కడిగేసాను కదా, సో ఇవి ఇలాగే ఉంచేసాను. ఇది కూడా కొంచెం సర్దుకుంటాను. ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట, ఇలా నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా తీసి పెయింట్ వేపిస్తా. ఇవన్నీ తీసేసి పాడేసి పెయింట్ వేపించేస్తా. సో కింద చూసారా ఎంత చెత్త ఉందో. ఇదంతా రేపు కడగాలి. ఆ కుర్చీలు అవన్నీ రేపు వాళ్ళు వచ్చిన తర్వాత క్లీన్ చేపిస్తా. నా వల్ల కాదు ఇంకా. సో ఇలా ఉందన్నమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్. ఇక్కడ చూసారా, ఇది ఇలా వదిలేసాను. నాకు ఓపిక లేదు ఇంకా. 10:06 అయింది టైము. సరే మరి బాయ్.